అయితే దేవుని బిడ్డారా, మనం బల్లారాధన గురించిన ఉపదేశంలోకి వెళ్ళిపోదాం. ఆయన శరీరము, ఆయన రక్తము మన ముందు ఉంచబడింది. దేవుడి పెట్టిన నిబంధన ప్రకారం మనం ప్రతి నెల మొదటి ఆదివారంలో ఈ బల్లారాధన కార్యక్రమంలో మనం పాలుపంపులు పంచుకుంటున్నాం. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రతి వారం లేదా మొదటి వారం మనం వాక్యాన్ని ధ్యానించుకునే బల్లారాధనలో పాలుపంపులు పంచుకుంటున్నాం. సో వాక్యాన్ని విని దానిలో పాలుపంపులు పంచుకుంటున్నామా, వాక్య ప్రకారంగా సరి చేసుకుని పంచుకుంటున్నామా అనేది ప్రాముఖ్యం. మీరు వినువారు మాత్రమై ఉంటే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుందరు. అంటే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుని మోసలో ఉండి దాన్ని తీసుకోకూడదు. విన్న వాక్య ప్రకారంగా ఏం చేయాలా? ప్రవర్తించువారునై ఉండాలి. విన్న వాక్య ప్రకారంగా నడుచుకున్న వారై ఉండాలి. ఒకవేళ విన్న వాక్య ప్రకారంగా ప్రవర్తించకపోతే వారి సహజ ముఖమును అద్దములో చూసుకున్న మనుషుని పోలి ఉండును. ఈ మాట ఎందుకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒకవేళ మీరు వింటున్నారు కానీ అద్దంలో సరి చేసుకోవడంలా, అనగా వాక్యం అనే అద్దంలో సరి చేసుకోవడంలో వాక్యం దేవుడు ఎత్తుపెట్టి నీ ఎదుట ప్రత్యక్షపరుస్తున్నాడు. ఈ లక్షణం, ఈ స్వభావం, ఈ గుణగణాలు కరెక్ట్ కాదు. ఎప్పుడైతే అద్దంలో నీకు చూపిస్తున్నాడో నువ్వు సరి చేసుకోకపోతే నీ సహజ ముఖాన్ని అద్దంలో చూసుకుని వచ్చినట్టు. ఇప్పుడు వచ్చిన మీరందరూ కూడా చక్కగా తలంటు స్నానం చేసి చక్కగా అద్దం ముందుకెళ్ళి తల దువ్వుకొని పౌడర్ రాసుకొని ఎక్కడైనా చిరాగ్గా ఉందేమో అని చూసుకుని వచ్చారు. చిరాగ్గా ఉంది అని చిరాగ్గా వదిలేసి వచ్చారా? లేదు, చిరాగ్గా ఉంటే దాన్ని సరి చేసుకుని వచ్చారు. అనగే పౌడర్ ఎక్కువగా ఉందా, ఇక్కడ తడికి ఎక్కువ అంటుకుపోయిందా, తుడుచుకొని వచ్చారు. చక్కగా తలదూకొని బట్టలు వేసుకున్న తర్వాత అన్నీ బాగున్నాయా, చక్కగా ఉన్నాయా, ఎక్కడ ఎక్కుపోలేదు కదా అని అన్నీ చక్కగా సరి చేసుకుని చూసుకుని వచ్చారు. దేవునికి స్తోత్రం. వచ్చారు కనుకనే అందరూ చూడముచ్చటగా ఉన్నారు. అలా వచ్చారు కనుకనే అందరూ చూడముచ్చటగా ఉన్నారు. చిన్నపిల్లలు వస్తారు చర్చికి, కొంతమంది స్నానం చేయించేసిన వాళ్ళ అమ్మ ఇంట్లోకి పంపంగానే ముందు పౌడర్ రాసేస్తారు. వాళ్ళ మొహం ఎలా ఉంటుంది తెలుసా? తెల్లగా ఉంటుంది. వాళ్ళు పాపం దేనిలో చూసుకోరు, అద్దంలో చూసుకోరు, పరిగెట్టుకుని చర్చిలోకి వచ్చేస్తారు అక్కడ. సో వాళ్ళ మొహం ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. సో ఇందాకే మొహం తుడుచుకో అని చెప్తున్నాడు మా బాబు ఆ పాపకి. మొహం తుడుచుకో ఏంటే తడి మీద రాసేసుకుని తెల్లగా ఉంది. మనం ఎవరు అలా లేం కదా, చక్కగా చూసుకొని వచ్చాం కదా. అదే విధంగా ఇప్పుడు వాక్యం అనే అద్దంలో సరి చేసుకోవాలి. పూర్వం మా అమ్మ చెప్పేది, బొట్టు పెట్టుకునేటప్పుడు బొట్టు పెట్టుకునేవారంట. పెట్టుకొని అద్దంలో చూసుకొని సరిగ్గా రాలేదు, వెంటనే ఏం చేయాలి? కొబ్బరి నూనె పెట్టి తుడిచేసి మళ్ళీ పౌడర్ అద్ది మళ్ళీ బొట్టు పెట్టుకొని మళ్ళీ రాకపోతే తుడిసి, అంటే వచ్చే వరకు కూడా ఏం చేసేవారంట? అద్దంలో చూసి కరెక్ట్గా వచ్చే వరకు ఆ స్టారో చందమామో పెట్టుకునేవారంట. కరెక్ట్గా వచ్చాక అమ్మాయి అనుకునేవారంట. సో నేను ఎందుకు ఇది జ్ఞాపకం చేస్తున్నానంటే, బల్లారాధనలో పాలుపంపులు పంచుకొని మనం కూడా వాక్యం అనే అద్దాన్ని దేవుడు ముందు పెడుతూ ఇలా ఉండకూడదు, ఇలా ఉండొచ్చు, ఇలా ప్రవర్తించకూడదు అని చెప్పినప్పుడు సరి చేసుకోకపోతే సహజ ముఖాన్ని, అంటే మామూలుగా పొద్దున్నే లెగిసి అద్దంలో చూసుకుని వచ్చారా? మీరు రెడీ అయ్యి వచ్చారు కదా. అలా ఒకవేళ ఎవడైనా వచ్చారు, ఏంట్రా నిద్ర మొఖంలో లేచి వచ్చినట్టున్నావు అంటామానమా? పొద్దున్నే లేచాడు, స్నానం చేయలేదు, ఏమి లేదు, చర్చికి టైం అయిపోయింది, లేచి వచ్చేసాడు అనుకో, ఏంట్రా ఇంకా నిద్రమోహంలో ఉన్నట్టున్నావు అంటాం. సో అలా నిద్రమోహం అని అర్థం. అంటే దాని అర్థం ఏంటంటే, ఎన్నిసార్లు వాక్యమని హెచ్చరించినా, వాక్యమని అర్థంలో నిన్ను ప్రత్యక్షపరిచి చూపించిన దేవుడు, నువ్వు లోబడకుండా, విధేయత చూపించకుండా, వాక్యాన్ని అవగాహన చేసుకోకుండా వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. నువ్వు మోసం చేసుకుంటున్నావు కానీ ఉపయోగం లేదు. ఎవరైనా సరే చర్చికి వెళ్తున్నారు, వింటున్నారు, వచ్చేస్తున్నారు, కానీ ఆ విధంగా తమను తాము సరి చేసుకోవడం లేదు. దేవుడు కోపం వద్దన్నాడు, కోపం తీసివేసుకోవాలా. ఆగ్రహం వద్దన్నాడు, ఆగ్రహం తీసివేసుకోవాలా. వ్యభిచారం వద్దన్నాడు, వ్యభిచారపు ఆలోచనలు తీసివేసుకోవాలా. ఇలా ఏది వద్దన్నాడో దాన్ని తీసివేసుకోవాలా అనే ఆలోచన మనకు ఉండాలి. ఈ ఆలోచన కలిగి ప్రార్థించేసి ప్రభు సన్నిధిలో దాన్ని తీసివేసుకొని, లేదా పారవేసుకుని, లేదా పెరికి వేసుకుని ముందుకు సాగిపోవాలి తప్ప, దానితోనే సాగిపోయామనుకోండి దేవుని ఉగ్రతకు పాలవుతాం. కనుక ఈ దినాన మరొక్కసారి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పోయిన బల్లారాధనకి వాక్యంలో చదివి విడిచిపెట్టిన వాక్యాన్ని చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం
కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5 నుంచి 17 వరకు వరుసగా చదువుదామండి. ఒక్కో వచనం 5 నుండి. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి. చాలు, ఒక్కోటి చదువుదామండి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలుతో కొలసీలో ఉన్న సంఘానికి రాస్తూ, కావున భూమి మీద ఉన్న మీ అవయవాలలో ఇవి ఉండకూడదు. మీ అవయవాలు దుర్నీతి సాధనాలుగా వాడబడకూడదు. ఆల్రెడీ ఆ దుర్నీతి సాధనాల్లో దీన్ని ధ్యానించాము ఒక్కోటి, మీకు జ్ఞాపకం ఉందో లేదో. కాబట్టి దేవుని బిడ్డారా, దుర్నీతి సాధనాలుగా మీ అవయవాలు వాడకూడదు అని చెప్తూ, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో ప్రభువు చెప్తాడు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల తీసి పెరికివేయము, నీ కన్నుని పెరికివేయము అంటే లాగేసుకోమని చెప్తున్నాడు. అంటే లాగేసుకో, 2 కళ్ళు కలిగి నరకానికి వెళ్ళే కంటే ఒక్క కన్నుతో పరలోకానికి వెళ్ళటం, దేవుని రాజ్యానికి వెళ్ళటం మంచిది కదా అని యేసుక్రీస్తు ప్రభు ప్రసంగంలో చెప్తున్నాడు. అంటే కన్ను అభ్యంతరంగా ఉంటే ఏం చేయాలంట? పెరికి వేయాలంట. అంటే నీ నుంచి దాన్ని వేరు చేసేయాలంటే కన్ను తీసేయమని కాదు, ఏ స్వభావం అయితే అభ్యంతరంగా ఉందో ఆ స్వభావాన్ని తీసివేయాలి. అదే మాటలో దేవుడు కిందకు వస్తే అంటాడు, నీ చెయ్య నిన్ను అభ్యంతరపరిచిన ఎడల, అంటే అవయవంలో కన్ను లేదా చెయ్య ఇలా నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికివేయము అని రాయబడి ఉంది. అంటే నీ నుంచి అది వేరు అయిపోవాలి, నీలో ఇంకా జతగా ఉండడానికి వీల్లేదు. దేవుని బిడ్డలారా గమనించాలి. ఇప్పుడు అంటాడు, ఒక్క చేయగలిగి పరలోకానికి వెళ్ళడం మేలు దేవుని రాజ్యానికి, 2 చేతులు కలిగి నరకానికి వెళ్ళడం మేలు కాదు కదా అని దేవుడు ఆ ఉద్దేశ ప్రకారంగా చెప్పిన మాటలు. దేవునికి స్తోత్రం. అంటే మీ అవయవాలు భూమి మీద దుర్నీతి సాధనాలుగా వాడబడకూడదు, మీ అవయవాలు నీతికి సాధనాలుగా వాడబడాలి. దేవునికి స్తోత్రం. అంతేకాదు, ఈ శరీరం అనే దేవుని యొక్క సంఘంలో శరీరమై ఆయన ఉండగా మనము కూడా అవయవాలమై ఉన్నాము గనుక మనము దుర్నీతి సాధనంగా వాడబడక నీతి సాధనంగా వాడబడాలి. దేవునికి స్తోత్రం. అందుకే కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అని రాయబడి ఉంది. అని అవయవమును అనగా జారత్వానికి మీరు చోటు ఇవ్వకూడదు. దేనికి ఇవ్వకూడదు? జారత్వము అనగా పెళ్లి కాకమునుపే పురుషునితో లేదా స్త్రీతో సంబంధం ఆలోచనలో పెట్టుకోవడం, ఇలాంటి దాన్ని జారత్వము అంటారు. ముందు మనం ధ్యానించాము. తర్వాత అపవిత్రత మన యేసు రక్తములో అపవిత్రులమైన మనం పరిశుద్ధపరచబడ్డాం. మళ్ళీ అపవిత్రత అనేది మనలో చోటు చేసుకోవడానికి వీలు లేదు. తర్వాత కామతురతను మనలో ఉండడానికి వీల్లేదు. ఇవి ధ్యానించాము ఆల్రెడీ. దురాశను ఉంచుకోకూడదు, దురాశ అత్యాశ ఉండకూడదు, మనకు దురాశ ఉండడానికి వీల్లేదు. తర్వాత విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు విగ్రహారాధనైన ధనాపేక్ష మనలో ఉండకూడదంట. ఈ ధనాపేక్ష అని కాడ పైన 6 అనే అంకె ఉంది. 6 అనే అంకె, అది ఫుట్ నోట్లో ఏమని ఉంటుందంటే లోభము అని ఉంటుంది. లోభము అంటే దాన్ని పిసినారితనము అని అనుకోవాలి. పిసినారితనం కూడా మంచిది కాదంట. పిసినారితనం ఎప్పుడు వస్తుందో తెలుసా? డబ్బు నీకు విగ్రహం అయినప్పుడు వస్తుంది. డబ్బు నీకు చూపిస్తాను, రెఫరెన్స్ మనం నేర్చుకుందాం. ఎప్పుడైతే డబ్బు మీద నీకు ప్రేమ ఎక్కువ ఉంటుందో ఖర్చు పెట్టడానికి ఇష్టం కాదు. ఎందుకు? నీకు డబ్బు మీద ప్రేమ ఎక్కువ ఉంది కనుక. ఇలా ప్రేమ ఎక్కువ ఉంటే అది నీ జీవితంలో ఏమైపోద్ది? విగ్రహము అయిపోద్ది. చూద్దామా? ఈ లోకంలో పూజలు చేసే వాటి గురించి మనం మాట్లాడుకోవడం లేదు. దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఈ ధనాపేక్ష అనే విగ్రహాన్ని దేవుడు ఏమన్నాడు? చంపివేయండి అన్నాడు. చంపివేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇందాకేమో కన్ను పెరికివేయండి, చెయ్య నరికివేయండి, ఇది చంపేయండి. అంటే దానికి నీకు సంబంధమే ఉండకూడదు అని దీని అర్థం. ఇప్పుడు మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూస్తే, 5వ అధ్యాయం 5వ వచనం చూస్తే, వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోభి అయినను
క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ఎఫెసీలో ఉన్న సంఘములారా, పరలోక రాజ్యానికి వీళ్ళు ఎవరు హక్కుదారులు కారంటే వ్యభిచారం చేసేవాడు, అపవిత్రుడైన వాడు, ఇప్పుడు మనం చదువుకుంటున్న మాట విగ్రహారాధికుడైన లోభి. ఇందాక ధనము అన్నక్కడ ఏం చూసాం? లోభత్వము అని చూసాం. అంటే విగ్రహారాధికుడై ఉన్న లోభి అయినను ఎక్కడికి వెళ్ళంట? ఎక్కడికి వెళ్ళు? పరలోకానికి వెళ్ళంట. ఎందుకు అంటే ఇప్పుడు లోభత్వం అతనికి ఏమైంది? విగ్రహం అయిపోయింది. పిసినారుతనం ఎక్కువైపోయి డబ్బు దాచేసుకుని నా డబ్బు అయిపోతే ఖర్చు అయిపోద్దేమో, ఇలా అయిపోద్దేమో, అలా అయిపోద్దేమో అనేటువంటి ఆలోచన. దానికి ఇంకో వచనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. 14వ అధ్యాయం 3వ వచనం. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరములు తన ఎదుట పెట్టుకుని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చెయ్యదగునా? చాలు. యెహెజ్కేలుతో దేవుడు చెప్తున్నాడు, నరపుత్రుడా, ఈ మనుషులు, ఇక్కడున్న మనుషులు హృదయాలలో విగ్రహాలనే నిలిపేసుకున్నారు. ప్రభువా, వాళ్ళందరూ విగ్రహారాధకులు అయిపోయారు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారు. వారు కాదు, ఈ ప్రజలందరూ ఆయన తన ప్రజల గురించి చెప్తున్నాడు. చర్చికి వచ్చే మనందరి గురించి చెప్తున్నాడు. మనలో ఏమున్నాయంట? ఉండకుండునుగాక. ఆమేన్. దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమిస్తున్నావో అది నీ జీవితంలో విగ్రహం. దేవుడు వాక్యం సెలవిస్తుంది, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయాలలో విగ్రహాలనే నిలిపేసుకుని దోషము పుట్టించు అభ్యంతరాలు తమ ఎదుట పెట్టేసుకుని ఇప్పుడు విచారణ చేయడానికి సిద్ధపడుతున్నారు. తగుతారా అంటే నాతో మాట్లాడడానికి, నా దగ్గర విచారణ చేయడానికి సరిపోతారా? నాకు ప్రార్థన చేయడానికి సరిపోతారా? ప్రార్థన చేస్తే నేను వింటానా అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హృదయాల్లో ఏమున్నాయంట? విగ్రహాలు ఉండిపోయినాయి అంట. ఇక్కడ ఏ విగ్రహం గురించి మాట్లాడుతున్నామంటే ప్రస్తుతం ధనాపేక్ష అనే విగ్రహము. ధనాపేక్ష అనే విగ్రహము. ఈవేళ ఆదివారం ఎక్కడుండాలా? దేవుని సన్నిధిలో ఉండాలి. కానీ ఈరోజే పని వచ్చిందన్నయ్య, ఈరోజే కూలి ఎవరేమో అన్నయ్య అనేసి మానేసి చాలామంది వెళ్ళిపోతున్నారు, పనికి వెళ్ళిపోతున్నారు. ఈ పనికి వెళ్ళిపోతున్నారంటే దేనికి ప్రాధాన్యత ఇచ్చినట్టు? ధనానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు. ఆదివారం కూడా పనికి వెళ్ళిపోయావు అంటే 4 డబ్బులు వస్తాయని. ఈ 4 డబ్బులు నీ జీవితంలో ధనము అనేది ఏమైంది? విగ్రహం అయిపోయింది. సో ఇలా విగ్రహాన్ని హృదయంలో పెట్టేసుకొని బల్లారధనక మాత్రం వచ్చి చేయి చాపితే యోగ్యుడు కాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, లోభము అనేటువంటి విగ్రహం, ధనాపేక్ష అనే విగ్రహం. ధనాపేక్ష కలిగిన వాడే లోభం కలిగి ఉంటాడు. సంపాదించేసుకుని నుల్లేసుకున్న వాడే ఖర్చు పెట్టడానికి ఇబ్బందిగా భయంగా ఉంటాడు. ఖర్చు పెట్టకుండా దాచేసుకుంటాడు. వారికి ఏమొస్తుందో మనం చూద్దాం. దేవునికి స్తోత్రం. దీని గురించి ప్రత్యేకంగా ఈరోజు మాట్లాడదు, కానీ ఇప్పుడు అంటున్నాడు యోగ్యతను సంపాదించుకోవాల్సిన మనతో దేవుడు మాట్లాడుతున్న మాట, మీ అవయవములను జారత్వముకైనా, అపవిత్రతకైనా, కామతురతకైనా, దురాశకైనా, విగ్రహారాధనైన ధనాపేక్షకైనా చోటివ్వక వాటిని చంపేయండి. ఒకవేళ చోటిస్తే ఏమవుతుంది? మీరు యోగ్యులు కాదు అని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా ఆలోచన చేయాలి. దేవుడు ఎంత ఇచ్చినా లేదు అనేవారు నేను ఎక్కడ చూడలేదు, కానీ గల్ఫ్లో చాలామంది చూశాను. ఒకవేళ ఇవ్వాల్సి వస్తుందేమో అని ఎప్పుడు లేదు అని అంటూ ఉంటారు. దేవుని మహాకృప, దేవుడు సమృద్ధికి ఇచ్చాడు అనేటువంటి మాట దేవునికి మహిమ కదా. సో దేవుని బిడ్డలారా, మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ఇవి ఒకవేళ నీలో చచ్చిపోకపోతే నువ్వు బల్లారధనలో పాల్పంపులు పంచుకోవడానికి యోగ్యురాలివి కాదు అని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ ధనాపేక్ష, తర్వాత కాముతురత, దురాశ, అపవిత్రత, జారత్వం ఇవేం చేయబడాలా? చంపివేయబడాలా. అంటే ఇక మనలో అవి కనబడడానికి వీలు లేదు. ఇప్పుడు వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దాన్ని సరి చేసుకోలేదనుకో, నీవు అద్దంలో చూసుకుని సరి చేసుకొని సహజ ముఖం కలిగి ఉన్నావు, దీనిలో పాలు పంపులు పంచుకునే అర్హత లేదు అని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, అలా ఉంటే ఏమవుతుందండి? 6వ వచనం, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. ఒక్క నిమిషం.
ఆశీర్వాదం కాక ఏమొస్తుందంట? ఉగ్రత వస్తుందంట. ఎవరి మీదకి? ఇలా వద్దు అన్నదాన్ని అనగా, మళ్ళీ చెప్తున్నాను, జారత్వమే కానీ, అపవిత్రత కానీ, కాముతురత కానీ, దురాశ కానీ, విగ్రహారాధనైన ధనాపేక్షను కానీ చంపేయకపోతే నువ్వు దేనికి లోబడలేదు? వాక్యానికి లోబడలేదు, దేవునికి లోబడలేదు. ప్రభువా నాతో మాట్లాడు అన్నావు, మాట్లాడుతూ ఉన్నాడు కానీ దాన్ని స్పందించడం లేదు. ఆ వాక్యం అనే అర్థంలో, అమ్మా అయ్యా నీలో ఈ లోపం ఉంది, దీన్ని నువ్వు చంపేయాలా అని దేవుడు చెప్తున్నాడు, కానీ చంపడానికి ఇష్టపడడం లేదు. ఇష్టపడకపోతే నువ్వు అవిధేయుడివి, అంటే దేవుని మాటకి విధేయత చూపించిన వాడివి కాదు. దేవుని మాటకి అవిధేయుడు అయిపోయావు, లోబడలేదు, వ్యతిరేకించేవాడు అయిపోతున్నావు. కాబట్టి ఇలాంటివి నీలో ఉండడం వల్ల దేవుని ఉగ్రత, అవిధేయత చూపించిన నీ మీదికి వస్తుంది అని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనం గమనించాలి, ఎందుకు ఇలా ఉండిపోయాం, ఏంటి మా పరిస్థితి అంటే దాని అర్థం నువ్వు అవిధేయతతో ఉన్నావు, దేవుని ఉగ్రతకు పాలవుతున్నావేమో. ఆలోచన చెయ్యి. ఒకవేళ ఇక్కడ కాకపోయినా దేవుని ఉగ్రత చివరిని ఎక్కడ ఉంటాం? నరకంలో ఉండిపోతామేమో. కాబట్టి జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేర మీకు మనవి చేస్తున్నాను. తర్వాత 7వ వచనంలో, పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటురి. పూర్వం అనగా మనం ఏదైనా ముందు చెప్పుకునేటప్పుడు, ఇంతకుముందు చరిత్ర చెప్పాలంటే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని మాట్లాడుకుంటాం. ఎవరి గురించైనా, రాజుల గురించి లేదా ఇలాగా ఏదైనా చరిత్ర మాట్లాడుకునేటప్పుడు క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని మాట్లాడుకుంటాం. ఇక్కడ పూర్వము అంటే ఏమిటంటే, నువ్వు ప్రభువుని అంగీకరించక పూర్వము, ప్రభువుని తెలుసుకోక పూర్వము, యేసు రక్తములో కడగబడక మునుపు, యేసైని సొంత రక్షకునిగా అంగీకరించక మునుపు, బాప్తీసం తీసుకోక మునుపు అని అర్థం. దేవునికి స్తోత్రం. పూర్వము బాప్తీసం తీసుకోక మునుపు, పశ్చాత్తాప ప్రార్థన చేయక మునుపు, నువ్వు లోకములో ఉన్నప్పుడు వారి మధ్య అనగా ఇలాంటివి జరిగించేటువంటి లోక సంబంధులైన వారి మధ్య జీవించినప్పుడు వీటిని అనుసరించే నడుచుకున్నావు. పూర్వం ఇవన్నీ నీలో ఉన్నాయి. పూర్వం జారత్వం ఉంది, అపవిత్రత ఉంది, కాముతరత ఉంది, దురాశ ఉంది, విగ్రహారాధన, ఇవన్నీ మనలో ఉన్నాయి. విగ్రహారాధన అంటే దేవుని బిడ్డారా, మళ్ళీ చెప్తున్నాను, లోక సంబంధమైన వారు చేసేదాన్ని కాదు. నేను దేవునిని కాక దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే, దేవునికి మించి నిన్ను లోపరుచుకున్న దాని గురించి నేను మాట్లాడుతున్నాను. కనుక దేవుని బిడ్డారా, అలాంటిది నీలో ఉండకూడదంటే నువ్వు పూర్వం అలాంటి వాటిలోనే ఉన్నావు, అలాంటి వారితోనే స్నేహం చేసావు, అలాంటి వారితోనే కలిసి ఉన్నావు. కానీ ఇప్పుడైతే అని 8వ వచనంలో ఉంది. ఇప్పుడైతే మీరు అంటే, ఇంతకుముందు సినిమాలు చూసావు, ఇంతకుముందు షికారులకు వెళ్ళావు, ఇంతకుముందు వెచ్చలవిడిగా జీవించావు, ఎక్కడ పడితే అక్కడ నీ ఇష్టానుసారంగా జీవించావు, ఈ అన్ని పాపాల్లో ఉన్నావు, దేవుని ఉగ్రతకు పాలేవు. ఇప్పుడైతే మీరు అని, పూర్వములా ఇప్పుడు లేరు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరో మీరు తెలుసుకున్నారు, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో తెలుసుకున్నారు, ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడో తెలుసుకున్నారు, ఆయన ఎందుకు నలగగొట్టబడ్డాడో తెలుసుకున్నారు, సిలువలో ఎవరి కోసం ఆయన యాగం చేశాడో తెలుసుకున్నారు, ఆయన చనిపోయి మృత్యుంజయుడై ఎందుకు లేచాడో కూడా మనకు తెలుసు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మరణం మనల మీద ఏలుబడి చేయగలుగుతుందా లేదా అన్ని విషయాలు మనకు అర్థమైపోయినాయి. ఇప్పుడైతే ఇలా అర్థమైపోయిన మీలో కూడా ఉండకూడని కొన్ని ఉన్నాయి. కోపము. 8వ వచనం చదవమ్మా. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఇందాకేమో చంపేయండి, ఇప్పుడేమో విసర్జించండి. అంటే ఏది నీ దగ్గర ఉండడానికి వీల్లేదు, ఏది నీకు సంబంధం ఉండడానికి వీల్లేదు అని దీని యొక్క భావం. 8వ వచనంలో, ఇప్పుడైతే మీరు కోపమును, అంటే కోపం ఉండొచ్చా ఉండకూడదా అమ్మ? కోపం ఉండొచ్చా? తెలుగా కోపం ఉండొచ్చా? కోపమును, తర్వాత ఆగ్రహమును. కోపం ఏంటి, ఆగ్రహం ఏంటి అంటే, కోపం అంటే ఎవరమైనా ఏదన్నా అంటే గమ్మున కోపం వస్తుంది. తట్టుకోలేని మాటలు అన్నారు అనుకోండి, ఒకవేళ నేను తట్టుకోలేని మాటలు అంటే తట్టుకోలేక దెబ్బలాటకు రెడీ అయిపోతాం, దాన్ని ఆగ్రహము అంటారు. నచ్చని మాట, మనల్ని ఎవరైనా నచ్చని మాట అంటే ఊరుకోలేం. సడన్గా మనకి ఏదో కోపం వచ్చి, ఉద్రేకం వచ్చి వాళ్ళ మీదకి వెళ్ళిపోతాం, కొట్టకపోయినా కొట్టినంత పని చేస్తాం. దీనిని ఆగ్రహము అంటారు, ఆగ్రహము. సో కాబట్టి దేవుని బిడ్డారా, ఆగ్రహం ఉండొచ్చా?
కోపము కాస్త ఎక్కువైతే దాన్ని ఏమంటారు? ఆగ్రహము అంటారు. ఇప్పుడు కోపము ఉండకూడదంట, ఆగ్రహము కూడా ఉండకూడదంట. దేవునికి స్తోత్రం. ఆగ్రహం క్రైస్తవుల్లో ఎప్పుడైతే యేసు రక్తములో కడగబడిన మీలో కోపం ఉండకూడదో, రెండవది ఆగ్రహం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనం ఎవరితో దెబ్బలాడుతున్నామా ఇంకా లేదా? నువ్వు దెబ్బలాడుతున్నావంటే తట్టుకోలేని మాట వస్తేనే దెబ్బలాడతాం, ఊరకనే దెబ్బలాడం కదా. తట్టుకోలేక మనసును బాగా బాధ కలిగించే మాట అన్నారనుకోండి, అప్పుడు వచ్చేదాన్ని ఆగ్రహము అంటారు. కనుక ఇలాంటి ఆగ్రహం అంటే తట్టుకోలేని మాటలు వచ్చినా ఆగ్రహం మనలో ఉండడానికి వీలు లేదు అని వాక్యం సెలవిస్తుంది. తర్వాత దుష్టత్వము. పూర్వం మన దుష్టుని తత్వమును పూర్వం మనం ఉన్నప్పుడు దుష్టలోకములో దుష్టులతో సాంగత్యం చేసినప్పుడు మనము ఎలా ఉండేము? దుష్టుడి తత్వము కలిగి ఉన్నాం. అందగా దుష్టుని వైపు నుండి ఇప్పుడు దేవుని వైపుకు తిరిగిన మనలో ఆ దుష్టుని యొక్క తత్వము కనబడడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. ఒక్కో మాట ఇంతకు మునుపు నేను ధ్యానించాము కనుకనే స్పష్టంగా క్లుప్తంగా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. తర్వాత దోషణ కూడా మనలో ఉండడానికి వీల్లేదు. తిట్టుకుంటూ ఉంటాం. ఎవరన్నా అయ్యేదని అన్నారనుకో, పక్కోళ్ళు వాకులు తుడుతుంటే మనం తిట్టుకుంటూ ఉంటాం కదా. వాళ్ళ చేతులు పడిపోనా, ఎందుకు ఆ ఆకు మా వాకుల్లోకే తోడాలా? సో ఇలాంటివి చాలా ఉంటాయి. తోడుకోడల మధ్య దూషణ చేసుకుంటారు, పక్కోళ్ళు ఉంటారు. ఎవరన్నా ఉంటే చూటుపోటు మాటలతో రకరకాల శాపవచనాలు పలుకుతూ ఉంటారు. ఇలాంటి క్రైస్తవులు దూషించే మాటలు మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రం. తర్వాత మీ నోట బూతులు అని వీటిని విసర్జించుడి. దేవునికి స్తోత్రం. ఏముండకూడదంట? బూతులు తిట్టకూడదంట. కొంతమందికి ఊతపదంగా వచ్చేస్తాయి బూతులు. సో మనం తిట్టొచ్చా తిట్టకూడదా? అంటే ఇదే నోటితో ప్రార్థన చేస్తాం, ఇదే నోటితో ఆరాధన చేస్తాం, ఇదే నోటితో పరిశుద్ధ బల్లలో పాల్పంపులు పంచుకొని ఇదే నోటితో తింటాము, తాగుతాము. ఇదే నోటితో బూతులు తిట్టడం మనకి క్షేమం కాదు. బూతులు తిట్టకూడదని రాయబడి ఉంది. పాస్టర్ గారండి వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారండి, తిట్టపోతే ఎలాగండి అంటుంది ఒక ఆవిడ. వాక్యం చెప్పింది తిట్టొద్దని అంటే తిట్టకూడదంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ నోట బూతులు అను వాటిని విసర్జించండి అంటే తీసి పారేసేయండి, విడిచిపెట్టేయండి. వాటిని ఏమి మీతో ఉంచుకోవడానికి వీల్లేదు. విసర్జించేయాలంటే విడిచిపెట్టేయాలా, లేదా పెంట మీదకి విసిరేయాలా. సో విసిరేయండి, తీసేయండి అనే మనలో ఉంచుకోవచ్చా అంటే, ఇప్పుడు మరొకసారి చెప్తున్నాను, ఇప్పుడు మారిన మనలో కోపం ఉంచుకోవచ్చా, ఆగ్రహం ఉంచుకోవచ్చా, దుష్టత్వం ఉంచుకోవచ్చా, దోషం ఉంచుకోవచ్చా, తర్వాత బూతులు ఉంచుకోవచ్చా? ఇవన్నీ మనలో ఉన్నాయి అంటే మనం ఇంకా మారలేదు అని అర్థం. కనుక ఇంకా మారకుండా పర్వాలేదులే, నేను ఎవరిని తిట్టనండి, మా ఆయన్నే తిడతానండి, ఎందుకంటే ఆయనే లోకువని నాకు. నేను ఎవరిని తిట్టనండి, మా ఆవిడనే తిడతానండి. కొంతమంది ఉంటారు కదా, బయట తిడుతూ ఉడుకుంటాడేంటి అనేసి ఇంట్లో భార్యను తిట్టడం లేదా భర్తను తిట్టడం. వాళ్ళని తిట్టొచ్చా తిట్టకూడదా? భర్తే కదా, కాబట్టి పర్వాలేదు. అవునమ్మా. స్త్రీలారా, మీ భర్తలకు లోబడి ఉండమని వాక్యం సెలవిస్తే నీ భర్తను తిట్టావు అంటే అది కూడా నీలో ఉండడానికి వీళ్ళే. తిట్టకూడదు. నీ భర్తనే కాదు ఎవరిని తిట్టకూడదని వాక్యం సెలవిస్తుంటే మా ఆయన్నే తిడతానండి, ఎవరిని తిట్టనండి అంటే కుదరదు. మీ బూతులు భర్తలను కానీ ఎవరిని తిట్టకూడదు, భర్తను దూషించకూడదు. కూడా కొంతమంది దూషిస్తారు భర్తల్ని. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఒకవేళ ఆ స్థితిలో ఎక్కడ కూర్చున్నా మనలో ఉంటే కనుక అలాంటివి విడిచిపెట్టుకోండి, విసర్జించుకోండి, లేదా దీనిలో పాల్పంపులు పంచుకోవడం మానేసేయండి. మానేసేయడం వల్ల ఇప్పుడు మానేసేయమన్నాడు పాస్టర్ గారు అంటే ఇది మీరు మానేయడానికి కాదు, మీరు అందరూ తీసుకోవడానికి సిద్ధపరిచాం. వంట చేస్తారా? మరి తినడానికి చేస్తారా, పాడేయడానికి చేస్తారా? తినడానికే చేస్తారు. ఇక్కడ పెట్టింది ఎవరు? మనందరం తీసుకోవడానికేనా? కానీ అది ఎవరు పడితే తినేచ్చు, ఇది యోగ్యత కలిగి తీసుకోవాలి. కనుక అలాంటి నీలో దూషించే తత్వం, బూతులు తిట్టే తత్వం నీలో చావకపోతే దీనిలో పాల్పంపులు పంచుకొని అర్హత నీలో నాలో ఉండదు. కనుక అలాంటి వాళ్ళు తీసుకోవద్దని ప్రభు పేరు మనవి చేస్తున్నాను. ఇలాంటి వాటిని, బూతులు అనే వాటిని విసర్జించండి. భార్యలను తిట్టేవారు ఉంటారు. పురుషులారా, మీ భార్యలను ప్రేమించండి అని ఉంది, కానీ తిట్టండి అని ఎక్కడా లేదు. ఎలా ప్రేమించాలి అంటే క్రీస్తు సంఘమును ప్రేమించినట్టుగానే ఎగ్జాంపుల్ కూడా దేవుడు చూపించాడు.
కానీ భార్య లోకు కాబట్టి భార్యను తిట్టేస్తావు, భర్త లోకు కాబట్టి భర్తను దూషించేస్తావు. ఇలాంటి వారు కూడా దీనిలో పాల్పొంపులు పంచుకోవడానికి అర్హులు కాదా అమ్మ? అర్హులు కాదా? అర్హులు కాదు. కనుక దేవుని బిడ్డారా గమనించాలి. అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది 9వ వచనం, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి. చాలు. ఇంకో మాట ఇక్కడ కూర్చున్న మనతో దేవుడు చెప్తున్న మాట, ఇప్పుడైతే మీరు మారు మనసు పొందిన మీరు, రక్షించబడిన మీరు, బాప్తీసం తీసుకున్న మీరు, బలలో పాలు పంపులు పంచుకోవడానికి సిద్ధపడుతున్న మీరు, ఇప్పుడైతే ఏం చేయకూడదంట? ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి. నాతో మీరు, మీతో మేము, మీలో మీరు ఏం చేయకూడదు? అబద్ధాలు ఆడుకోకూడదు. మనకి ఎక్కువ అబద్ధాలు ఆడే అలవాటు ఎక్కువ. ఏమనుకుంటారో అని అబద్ధాలు ఆడేస్తాం కదా. ఈ అబద్ధం ఆడడం వల్ల నేను అయోగ్యునైపోతున్నానేమో అనే ఆలోచన మనలో ఉండదు. కనుక దేవుని బిడ్డారా, అబద్ధం ఆడకూడదు. ఒకవేళ నేనే అబద్ధం ఆడాను అనుకో, చిన్న అబద్ధం ఆడతాను ఎవరి దగ్గర? జాస్మిన్ దగ్గర. జాస్మిన్కి అర్థమైపోద్ది అన్నీ అబద్ధం ఆడాడు అని. ఇప్పుడు నా అబద్ధం ఆ బిడ్డ ఆత్మీయ జీవితానికి ఇబ్బంది కలిగిస్తుంది. ఎలా అంటే, అన్నయ్యే లేదా పాస్టర్ గానే అబద్ధం ఆడేశారేంటి, అయితే నేను ఆడితే తప్పే ఉంది కదా. ఇప్పుడు నా అబద్ధం ఆ బిడ్డ ఆత్మీయ జీవితాన్ని కాస్త తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఆ బిడ్డ ఆడే అబద్ధం స్మైలీ ఆత్మీయ జీవితాన్ని తగ్గించడానికి అది ప్రభావితం చూపిస్తుంది. అలా మనం ఒకరినొకరు అబద్ధాలు ఆడుకోవడం వల్ల మన ఆత్మీయ జీవితం దిగజారిపోవడమే తప్ప, మనం అవిధేయులమైపోవడమే తప్ప ఉపయోగమేమీ లేదు. కనుకనే దేవుడు చెప్తాడు, మీరు అవునంటే అవును, కాదంటే కాదని చెప్పాలా. అబద్ధం ఆడకూడదు, ఒట్టేయాల్సిన పని కూడా లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అందుకే అబద్ధం ఆడొద్దు అని చెప్తున్నాడు. ఏలయనగా, ఎందుకంటే ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యాగించి జ్ఞానమును కలుగు నిమిత్తము దాన్ని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇప్పుడైతే పూర్వంలా మీరు లేరు, పూర్వంలా ఉండేవారు. ఇప్పుడైతే మీరు మారారు. మారిన మీరు ఇప్పుడు అబద్ధాలన్నీ మానేసి ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యాగించి, దేవునికి స్తోత్రం. ఏం పరిత్యాగించంట అంటే విడిచిపెట్టి, ఏ స్వభావాన్ని విడిచిపెట్టి? ప్రాచీన స్వభావం అనగా పూర్వం ఎలా ఉండేవాడవో. పూర్వం అపొస్తలుడైన పౌలు అంటాడు, దోషకుడును, హింసకుడును, హానికరుడును అంటాడు. పూర్వం మనం కూడా అదే స్థితిలో ఉన్నాం. తిట్టేవాళ్ళం, కొట్టేవాళ్ళం, లేదా ఇబ్బంది కలిగించే వాళ్ళం, సినిమాలు చూసేవాళ్ళం, స్టైల్ చేసేవాళ్ళం, జాతర మనీయే, కోడిపందాలు మనీయే, గుండాటలు మనీయే, ఇంకా అన్నీ మనీయే, అందరి తోటలు మనీ, అన్నీ మనీయే, అన్నీ మనీ పూర్వం. కానీ ఇప్పుడు అలా కాదు కదా. ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా, అంటే పూర్వం జారత్వము అనేది ఒక క్రియ, అంటే వ్యభిచారం చేయడం, జారత్వం చేయటం, బూతులు తిట్టడం. ఒకవేళ మీరు అంటారు, మా పాస్టర్ గారికి కోపం ఎక్కువ. కోపం ప్రదర్శిస్తే అంటారా, కోపం ప్రదర్శించకుండా అంటారా? అమ్మా, నేను ప్రతిదానికి కోపడిపోతే మీరు బయట ఏముందండి మా పాస్టర్ గారు వాక్యం చెప్తాడు కానీ ముక్కు మీద కోపం అండి అంటే, కోపం కనబడితేనే కదా చెప్తారు. అంటే కోపం మీకు కనబడుతుంది క్రియారూపంగా. సో ఇలా పూర్వం ఏ క్రియలైతే మనలో ఉన్నాయో, అనగా మన జారత్వము కానీ, అపవిత్రత కానీ, కామతురత కానీ, దురాశ కానీ, ధనాపేక్ష కానీ, అలాగే కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, నోట బూతులు, అబద్ధాలు, ఇప్పటి వరకు చెప్పుకున్న ఇంకా దేవునికి వ్యతిరేకమైనవి ఏమి ఉన్నా వాటిని క్రియలతో కూడా ఏం చేయాలంట? పరిత్యాగించి. ఇది మారు మనసు అనుభవం. దేవునికి స్తోత్రం. మారు మనసుకు ముందు కలిగిన అనుభవం ఏంటంటే, నీ పాత రోత జీవితాన్ని దాని క్రియలతో కూడా మనం ఒప్పుకుంటాం కానీ విడిచిపెట్టాం. క్రియలను విడిచిపెట్టాలి. సో ఇంతకుముందు కోపం ఉండేది, ఇప్పుడు కోపం ఉండకూడదు. ఇంతకుముందు ఆగ్రహం ఉండేది, ఇప్పుడు ఉండడానికి వీలేదు. ఇంతకుముందు దోషం ఉండేది, ఇప్పుడు ఉండడానికి వీలేదు. ఇంతకుముందు బూతులు తిట్టేవాడు, ఇప్పుడు తిట్టడానికి వీల్లేదు. ఇంతకుముందు ఆ క్రియలు కనపడేవి. అమ్మో ఆవిడని కదిపితేనా అన్నావంటే ఆల్రెడీ నీకు తెలుసు ఆవిడ కదిపితే మామూలుగా ఉండదు అని. ఇప్పుడు ఆ క్రియ మారిన తర్వాత ఆవిడలో లేదా అతనిలో ఉండడానికి వీల్లేదు. దాని క్రియలతో కూడా పరిత్యాగించి, అంటే విడిచిపెట్టి. దేవునికి స్తోత్రం. అంటే ప్రాచీనమైంది ఏది నీలో ఉండకూడదని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడైతే మీరేం చేశారంటే, ప్రాచీన స్వభావాన్ని దాని క్రియలతో కూడా పరిత్యాగించి, అంటే విడిచిపెట్టేసి
ఇప్పుడు ఎంటీ అయిపోయారు. ఇప్పుడు మీరు పరిత్యాగించారు కనుక మీ జ్ఞానమును కలుగు నిమిత్తము దాన్ని సృజించిన వాని పోలుకు చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం. పరిపూర్ణమైన మారు మనసు అనుభవం అంటే నీ పాత స్వభావాన్ని క్రియలతో పాటు విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించడం అన్నమాట. ఇప్పుడు నవీన స్వభావాన్ని ధరించుకొని ఉన్నారు. అప్పుడైతే పాత స్వభావము, ఇప్పుడైతే నవీన స్వభావము. పాత స్వభావం విసర్జించబడింది, విడిచిపెట్టబడింది, చంపివేయబడింది, పెరికివేయబడింది. నవీన స్వభావం ధరించబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వెస్లీ గారు నిక్కర ధరించాడు, కనబడుతుందా లేదా? బ్లాక్ కలర్ నిక్కర వేసుకున్నాడు, కనబడుతుంది. వాడు ధరించిన ప్యాంట్ మనకు కనబడుతుంది. సో ఇప్పుడు మనం దేన్ని ధరించామో కనబడుతుందా కనబడదా? లోపల ఉండిపోద్దా? ప్రేమ, జాలి, కరుణ లోపల ఉండిపోతాయి, కనబడవా? సో ఇప్పుడు మనకి రాయబడిన మాట, జ్ఞానమును కలుగు నిమిత్తము దాన్ని సృజించిన వాని, జ్ఞానమును సృజించిన వాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. దాన్ని సృజించిన మన దేవుని పోలిక చెప్పున, మన యేసుక్రీస్తు ప్రభు పోలిక చెప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావము. దేవునికి స్తోత్రం. ఆత్మ అనుగ్రహించు నవీన స్వభావము, కొత్త స్వభావమును మనం ధరించుకొని ఉన్నాము అని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ధరించుకొని ఉన్నారు అని స్పష్టంగా సెలవిస్తుంది. మరి ధరించుకున్న అనుభవం ఉందా? ఒకవేళ ధరించుకుంటే పైన ఉన్నవి ఏమీ కనబడడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా ధరించుకున్న తరువాత ఇట్టి వారిలో, అనగా అలాంటి ధరించుకున్న వారిలో గ్రీకు దేశస్థుడనియు యూదుడనియు భేదము లేదు, సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవటయని భేదము లేదు, పరదేశి అని సిధియుడని దాసుడని స్వతంత్రుడని లేదు, గాని క్రీస్తే సర్వము అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా ధరించుకున్న వారిలో భేదాలు ఉండవు. ఇప్పుడు మనమందరము, నేను యేసయ్యను ధరించుకున్నానండి, నేను మారిపోయానండి, ప్రాచీన స్వభావాన్ని విసర్జించానండి, నవీన స్వభావాన్ని ధరించాను అంటే ఒకే దేవుడు కదా అనుగ్రహించింది, ఒకే ఆత్మ ద్వారా కదా. మరి నాలో నీలో ఏముండదు? భేదాలు ఉండవు. వాళ్ళు బాగా చదువుకున్నారు, వీళ్ళు చదువుకోలేదు, వారు ఉన్నవాళ్ళు, వీరు లేనివారు, వారు పెద్ద కులాలు, చిన్న కులాలు, ధనవంతులు, పేదలు అని ఏమీ ఉండవు. దేవునికి స్తోత్రం. అలాంటి ఏమీ ఉండవు. కానీ క్రీస్తే సర్వము అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. ఇప్పుడు ఎవరైతే మనకి స్వభావాన్ని ఇచ్చారో, ఎవరి స్వభావం దేవునికి కలిగిన ఆ మనస్సు, ఆ స్వభావం మనం కలిగి ఉన్నాం కనుక మనలో ఎవరున్నట్టు? క్రీస్తే మనలో ఉన్నట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక క్రీస్తు మనలో ఉంటాడు కాబట్టి దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టుగా, ఎవరైతే ఏర్పరచబడిన వారు ఉన్నారో, ఎవరైతే పరిశుద్ధులుగా ఉండి దేవునికి ప్రియులైన వారిగా ఉంటున్నారో, వారికి తగినట్టుగా మీలో ఏముండాలో తెలుసా? జాలిగల మనస్సు. దేవునికి స్తోత్రం. ఇక్కడి నుంచి ఏమి ఉండాలో చెప్తున్నాడు. జాలి ఉండాలంట. కొంతమందికి జాలి ఉండదు. ఎవరి మీద జాలి ఉండదు. కఠినంగా మాట్లాడతాం. ముందు కఠినంగా మాట్లాడిన తర్వాత జాలి పడిన హృదయం గాయపడుతుంది. కనుక మనం కఠినంగా జాలి గల మనస్సు. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట, ఒకవేళ నిజంగా అప్పటి కాక ఇప్పుడైతే మీరు నవీన స్వభావాన్ని ధరించుకున్నారు, క్రీస్తును ధరించుకుని ఉన్నారు కాబట్టి పరిశుద్ధులైన వారికి తగినట్టుగా, ప్రియులైన వారికి తగినట్టుగా మీరు ఉండాలి. అలా ఉండడం ఏంటంటే జాలి గల మనస్సు మీకు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ చెప్పేసి ముగిస్తాను, వివరించకుండా వచ్చే నెలలో వివరించుకుందాం. జాలి గల మనసు ఉండాలి, దయాలత్వం ఉండాలి, వినయం ఉండాలి, సాత్వికం ఉండాలి, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇలా ధరించుకున్న వారిలో ఇవి కూడా ధరించుకొని ఉండాలి. అలా ధరించుకొని లేకపోతే దీనిలో పాల్పంపులు పంచుకునే అర్హత లేదు అని అర్థం. దీనిలో పాల్పంపులు పంచుకోవడానికి సిద్ధపడుతున్న మనం ఈరోజు వాక్యం అనే అర్థంలో దేవుడు దేని కొరకు మనతో మాట్లాడుతున్నాడో మనం శ్రద్ధగా గమనించాలి. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు వాక్యం అనే అర్థంలో మీరు సరి చేసుకోండి. జారత్వం అనేటువంటి పాపం కానీ, అపవిత్రత కానీ, కామతురత కానీ, దురాశ కానీ
విగ్రహారాధనైన ధనాపేక్ష, లోభత్వము కానీ ఉంటే వాటిని చంపేయండి అని దేవుడు చెప్పాడు. ఇప్పుడైతే మారు మనసు పొందిన మీలో కోపము కానీ, ఆగ్రహము కానీ, దుష్టత్వము కానీ, దూషణ కానీ, నోట బూతులు కానీ ఉండడానికి వీల్లేదు. అంతేకాదు ఒకరికొకరు అబద్ధాలు ఆడుకోకూడదు. ఎందుకంటే మీరు మారారు. మీరు ప్రాచీన స్వభావాన్ని క్రియలతో కూడా, పూర్వం ఎలా ప్రవర్తించేవాడో ప్రవర్తన అంతా మారిపోయింది. ఇప్పుడు నవీన స్వభావాన్ని ధరించావు, క్రీస్తును ధరించావు. పరిశుద్ధులకు తగినట్టుగా, దేవుడిని ఏర్పరచుకున్న వారు ఎలా ఉంటారో వారికి తగినట్టుగా ఇప్పుడు నీలో ఉండాల్సింది జాలి గల మనస్సు. దేవునికి స్తోత్రం. జాలి గల మనస్సు, దయాలత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, ఇవి నీలో ఉండాలి. ఉన్నాయా? ఆలోచన చేసి చిన్న ప్రార్థన చేద్దాం. సమయం అవుతుంది కనుక కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం.